మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న బిడ్డలకు మరొకసారి ప్రభు పేట ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఇంతవరకు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలను మనం విని ఉన్నాం. 4వ మాటను కూడా విని దైవ ఆశీస్సులు పొందాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. 4వ మాటలోనికి మనం వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనమును మనము చదువుకున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ చదువుకున్న మాటలలో మనం చూసినట్లయితే అక్కడ చీకటి కమ్మడము అనేది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మరి దేవుడు 100 సంవత్సరాలకు ముందే ప్రవక్త ద్వారా ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా నెరవేర్చబడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమోసు గ్రంథంలో నుండి 8వ అధ్యాయము 9వ వచనమును మనము చూసుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఆమోసు 100 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనమును ప్రవచించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అంటే చీకటి కమ్మడానికి కారణం ఏంటంటే ప్రవచనము నెరవేర్పు కొరకు మధ్యాహ్న కాలం ముందు చీకటి కమ్మిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క ప్రవచనాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతూ ఉంటున్నాయి. దేవుడు మనకి ఇస్తున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతూ ఉంటాయని ఈ విషయంలో ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అయితే చీకటి కమ్మడానికి మరొక ఆత్మీయ అర్థమును మనము చూసుకున్నట్లయితే ఆది కాండంలో మనము చూస్తూ ఉంటాం. యోసేపు కల కని ఉన్నప్పుడు 2వ కల కని సహోదరులతో తండ్రితో తెలియజేస్తూ ఉంటాడు. అన్నలారా, నేను పడుకొని ఉన్నప్పుడు నాకు కల వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రములు నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నట్లు
నాకు కల వచ్చిందని చెప్పినప్పుడు యాకోబు యోసేపు మీద కోప్పడి, యారా నేను నీ సహోదరులు నీ తల్లి కూడా నీ యొక్క సాగిలు పడతామా అని చెప్పాను. అయితే అక్కడ సూర్య చంద్ర నక్షత్రములు అంటే తల్లిదండ్రులు అనే యాకోబు ఆత్మీయ అర్థమును అక్కడ అర్థం చేసుకుని యోసేపు మీద కోప్పడిన సందర్భాన్ని మనము గుర్తు చేసుకున్నాం. అదే ఇక్కడ యేసు చెప్పాడు కదా, తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అంటే పరమ తండ్రి విడిచిపెట్టాడు అని తెలియజేయటానికి, ఆత్మీయ అర్థమును తెలియజేయటానికి ఈలోక చంద్రుడు చీకటి కమ్మాడని మనము ఆత్మీయ అర్థమును కూడా మనము చూసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉన్నదని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాం. అయితే మరొక విలువైన మాటను మనము గమనించినట్లయితే, ఈ లోకములో మనిషి రూపిగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో శ్రమలు అనుభవించున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఆయన దేవుడు కాబట్టి శ్రమలు అనుభవించగలిగాడు అని అంటూ ఉంటారు చాలామంది దైవజనులు. ఆయన దేవుడు కాదు, మనుష్య రూపిగా ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. రెండు తప్పు అనట్లేదు, రెండు కరెక్టే. ఆయన మనుష్య రూపిగా లోకంలో ఉన్నాడు. అదేవిధంగా దైవజనులు చెప్పినట్టు మనిషి రూపిగా ఈ లోకంలో ఉన్నాడు. అంటే దైవత్వం ఉంది, మనుష్య రూపము ఈ లోకంలో రెండు ఉన్నాయి. దేవుడు దైవశక్తి కలిగి ఉన్నాడు, మానవ స్వభావం కలిగి ఉన్నాడు ఈ లోకంలో. కానీ తన స్వార్థానికి దైవశక్తిని ఉపయోగించుకోలేదు. తను కష్టాలు వచ్చినప్పుడు దైవశక్తిని ఉపయోగించుకొని శ్రమలు తట్టుకోలేదు. ఎలాగో మనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు. దేవుడు యేసు మానవ ఈ లోకంలో ఉంటున్నప్పుడు దైవ శక్తిని స్వార్థానికి ఉపయోగించుకోలేదు అనడానికి బైబిలు చెబుతున్న రుజువును మనము చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు. మరునాడు వారు బేతనయ్య నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ చూసినట్లయితే దైవశక్తి కలిగిన యేసుక్రీస్తు ఆకలి కొని ఉన్నప్పుడు దైవ శక్తిని ఉపయోగించుకుంటే దూరం నుండి ఆ చెట్టుకు ఫలాలు ఉన్నాయో లేదో తెలుసుకోగలడు. కానీ అది స్వార్థానికి ఉపయోగించుకోలేదు కాబట్టే దగ్గరికి వెళ్ళి చూసి పళ్ళు లేవని నిరుత్సాహపడవలసిన పరిస్థితి అక్కడ కలిగి ఉన్నది. కనుక అక్కడ దైవశక్తి ఉన్నను స్వార్థానికి
ఉపయోగించుకోలేదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దైవ శక్తి కలిగి ఉన్నాడు మానవ స్వరూపిగా ఉంటున్న యేసుక్రీస్తు అనడానికి మరొక రుజువు బైబిల్ గ్రంథం నుండి మనము చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి మనము కొన్ని వచనాలు చదువుకున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఈ మాటను బట్టి మనం చూస్తే జక్కయ్య యేసు తాను నివసిస్తున్న యెరికో పట్టణానికి వచ్చి ఉన్నాడు. ఆయన దైవశక్తి గలవాడు, ఆయన దేవుని బిడ్డ, అనేక సూచక్రియలు చేస్తూ ఉంటున్నాడు, దైవ కుమారుడు అని తెలిసిన జక్కయ్య యేసును చూడాలని వచ్చాడు. అయితే దేవుని కుమారుడు ఆ పట్టణమునకు దేవుని ఆ యొక్క యెరికో పట్టణమునకు వచ్చినప్పుడు మరి చుట్టూ యేసు ప్రభు చుట్టూ జనులు ఉన్నారు. అయితే ఇతను పొట్టివాడైనందున చూడలేకపోయి ఉన్నాడు. అయితే నిరుత్సాహంతో తిరిగి వెళ్ళలేదు, కానీ ఏ విధంగానే యేసును ఈరోజు చూడాలి అన్న ఆశతో మేడి చెట్టెక్కాడు. ఇతను మేడి చెట్టెక్కటం ఎవ్వరూ చూడలేదు, ఎందుకంటే యేసును చూసే ఆలోచనలోనే యేసు ప్రభు చుట్టూ ఉన్నారు కాబట్టి. అయితే అక్కడ దైవశక్తిని ఉపయోగించుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే, చుట్టూ జనులు ఉంటున్నారు, యేసు మానవ రూపిగా ఉంటున్నాడు కాబట్టి చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే చుట్టూ ఉన్నవారే కనపడతారు, కానీ ఎక్కడో ఉన్న అందుట్లో పొట్టివాడైన జక్కయ్య యేసును జక్కయ్య ఎలాగ చూడలేకపోయాడు, అలాగే యేసు కూడా జక్కయ్యను చూడటానికి అతడు పొట్టివాడు కాబట్టి చూడలేడు, అంతమంది వెనక ఉన్నాడు కాబట్టి అక్కడే దైవశక్తి ఉపయోగించాడు. దేవుని కొరకు ఒక ఆత్మ ఆరాట పడుతూ ఉంటున్నదని దైవ శక్తిని ఉపయోగించి జక్కయ్య చెట్టు మీద ఉన్నాడని చూడగలిగాడు. కాబట్టి అక్కడికి వచ్చి జక్కయ్య దిగిరా అని పిలిచాడు. కాబట్టి దైవశక్తి ఉన్నను స్వార్థానికి ఉపయోగించుకోలేదు. ఈ రెండు సందర్భాలను బట్టి దేవుడు మానవ రూపిగా దైవశక్తితో లోకంలో ఉన్నను స్వార్థానికి దేవుని మహిమను ఉపయోగించుకోలేదని మనము తెలుసుకోవలసిన బద్ధులముగా ఉన్నాం. కాబట్టి మనము దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుని ఇచ్చిన అవకాశాన్ని మనం స్వార్థానికి ఉపయోగించుకోకూడదు.
ఎందుకంటే చాలామంది నన్ను అడుగుము నీకు ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాటను పట్టుకొని విస్తారముగా అడిగేస్తూ ఉంటారు. అది కావాలి ఇది కావాలని. దైవ చిత్తానుసారంగా మనము అడగాలి. ఈ మాట కూడా మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో ఉంది, కానీ దాన్ని పట్టించుకోరు. మొదట నా రాజ్యమును నీతిని వెతికితే ఇవన్నీ కూడా ఇచ్చేస్తానన్నాడు. కానీ మనం మొదటిగా మన అవసరతలు ఎదుగుతూ ఉంటాం. కాబట్టి దేవుణ్ణి మనం నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, దేవుడిచ్చిన అవకాశాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకూడదు అని. కాబట్టి ఈ 4వ మాటను కూడా దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.